ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నువ్వు మొదట చరణ్ గారిని కలిసినప్పుడు ఆయన్ని కోపగించుకున్నావు. ఆయన చుట్టూ అమ్మాయిలుంటే అసహించుకున్నావు. ఆ తర్వాత చరణ్ గారి మీద నీ కోపం తగ్గింది. మాట్లాడటం మొదలుపెట్టావు. ఆ స్నేహంలోనే కొంచెం ఇష్టం పుట్టింది. సంతోషపడ్డావు. ఆ స్నేహంలోనే కొంచెం కష్టం అనిపించింది. దూరం పెట్టావు. ఆ సంతోషంలోనే కొన్ని అలకలు, కొన్ని దూరాలు, కొన్ని దగ్గరతనాలు. చివరికి తను నిన్ను చూడకపోతే బాధపడ్డావు. నిన్ను పలకరించకపోతే చిన్నబుచ్చుకోటాలు. తను గిఫ్ట్ ఇస్తే ఆకాశమంతా పొంగిపోవడాలు. ఈ మొత్తం భావనల సమాహారం ప్రేమ కాక ఇంకేంటి? నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుస్తుంది. ఇది ప్రేమే. ఖచ్చితంగా ఇది ప్రేమే. అవును, నేను ప్రేమిస్తున్నాను. ఇన్ని రోజులు నాకు తెలియలేదు. ఈ మధురమైన భావన ప్రేమని నాకు తెలియలేదు. నేను చరణ్ని ప్రేమిస్తున్నాను. సార్ నమస్తే సార్. ఏంటి కేసు? సార్ నా పేరు నిఖిల్ సార్. ఈవిడ మా ఫ్రెండ్ ప్రణయ్ వాళ్ళ అమ్మగారు సార్. నమస్తే సార్, నా పేరు కౌసల్య. నేను ప్రణయ్ దగ్గర పనిచేస్తున్నాను సార్. అతనేం చేస్తాడు? వెడ్డింగ్ ప్లానర్ సార్. అయితే మా అబ్బాయి 2 రోజుల నుంచి కనిపించడం లేదు సార్. ఏయ్, వాడిని నువ్వే ఏదో చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావా? సార్ నాకు ఏడిస్తే మంటెక్కిపోద్ది. ఏడకుండా చెప్తే వింటాను, ఏడిస్తే ఇలాగే అంటగడతాను. 2 రోజుల నుంచి కనిపించట్లేదంటే ఏ టైంలో మిస్ అయ్యాడు? ఎక్కడికెళ్ళి మిస్ అయ్యాడు? అది మొన్న పొద్దున్న ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయడం కోసం ఆక్వీడ్ రోడ్లో ఉన్న ఓ పాత ఇంటికి వెళ్ళాడు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి కనిపించట్లేదు సార్. ఆ ఇల్లు ఎగ్జాక్ట్గా ఎక్కడుందో తెలుసా? నాకు సరిగ్గా తెలియదు సార్. అతను మిస్ అయ్యాక అతనికి కాల్ చేశారా? చేశాం సార్, కానీ వాడి ఫోన్ మా ఆఫీస్లోనే ఉంది. మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోయాడా? అతను ఒక్కడే వెళ్ళాడా? అతనితో ఎవరు లేరా? ఆఫీస్లో కొత్తగా చేరిన సునైనా అనే అమ్మాయిని తోడు తీసుకెళ్ళాడు సార్. ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడా? అంటే నేను వాళ్ళతో బయలుదేరాను సార్, కానీ మధ్యదారిలో వేరే కలెక్షన్ పని మీద నేను తూర్పు వీధి దగ్గరే దిగిపోయాను సార్. ఇంట్రెస్టింగ్. నువ్వు దిగిపోయావు, వాడు అమ్మాయిని తీసుకుని ఊరి శివారులో ఉన్న ఒక పాత ఇంటికి వెళ్ళాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఇంటి దగ్గర మనుషులు ఎవరైనా ఉన్నారా? తెలీదు సార్. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? తెలీదు సార్.
అక్కడ ఎవరు ఉండనప్పుడు మరి ఆ అమ్మాయిని తీసుకుని ఎందుకు వెళ్ళాడు? అంటే అక్కడ పెళ్ళి ఏర్పాట్లు చేయాలి కదా సార్, అందుకే. ఇప్పుడు అక్కడ ఎవరున్నారో తెలియదన్నా? ఇప్పుడు ఎవరు లేరని అంటున్నావు? సార్ అది ఆ అమ్మాయి పేరేంటి? సునైనా సార్. సునైనా? అదేం పేర్రా? సుస్సు లేదు సార్, సునైనా మాత్రమే. సునైనా అంటే ఎవరో ఫెమిలియర్ లేడీ కూతురు కదా? అవును సార్, కృష్ణమ్మ కూతురు. కృష్ణమ్మ కూతురు. కృష్ణమ్మ కూతురు సునైనా. కానిస్టేబుల్స్, I'm a basha. You can do the pretty little thing. I'm not knackered. It doesn't pain even if you blast up. People go insane. I'm walking like a raja. You think you the bad boy. Now you got the. హలో, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి నీ కండలు చూపించి ఎవరిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు? అయినా నువ్వేంటి ఇక్కడ? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎవడో ఎక్సర్సైజులు చేయడు, హెల్త్ కోసం చేస్తారు. అయినా నువ్వు మాటికి నా గదిలోకి వచ్చి రెడీ అవుతున్నావు ఎందుకు? నీకోసం గది వదిలేశాం కదా. ఆ గదిలో వాష్ బేసిన్ లో వాటర్ రావట్లేదు. అలాగని మాటికి నా గదిలోకి వచ్చేస్తావా? మరి ఎక్కడికి వెళ్ళి రెడీ అవ్వమంటావు? మాది అయినా నాకు ఈ ఇల్లంతా వాడుకునే హక్కు ఉంది. నువ్వే ఇలా ఇల్లంతా ప్రదక్షిణాలు చేస్తూ తిరగకుండా ఉంటే బాగుంటుంది. నువ్వు నా ఇంట్లో నా కండిషన్స్ పెడుతున్నావా? నేను ఇలా ఎక్సర్సైజులు చేయబట్టే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నిన్ను ఓడించి నీతో మీ అక్క తెచ్చిన బర్త్డే కేకు తినిపించగలిగాను. అది నేను ఎంగిల్ చేసి. పోరా, నన్ను చీట్ చేసి కేక్ తినిపించావు. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావా? వెళ్ళ. ఏ పటి, కిందకే కదా వెళ్తున్నావు? లక్ష్మిని జ్యూస్ తీసుకురమ్మను. లక్ష్మి, ఈ జ్యూస్ ఎవరికి? విక్కీ బాబుకమ్మా. నేను ఇలా ఎక్సర్సైజులు చేయబట్టే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నిన్ను ఓడించి నీతో మీ అక్క తెచ్చిన బర్త్డే కేకు తినిపించగలిగాను. అది నేను ఎంగిల్ చేసి. సార్ కి గ్లాస్ ఏం సరిపోతుంది, మగ్గు తీసుకురా. అసలే బాడీ పెయిన్స్ తో ఉన్నాడు కదా. వెళ్ళు లక్ష్మి. అలాగే అమ్మా. ఇప్పుడు సరిపోతుంది, తీసుకెళ్ళివ్వు. ఆల్రెడీ నాతో కూడా చెప్పాడు. అలాగేనమ్మా. ఒరే లొట్టి, నాకు జలకలిస్తావా? తాగురా, జ్యూస్ తాగు. ఉస్సే పొట్టిదానా! ఎస్ 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 ఎస్, నేనే గెలిచాను. హేయ్ ఉస్సే, ఆగవే. ఏంటి, నా జ్యూసులో ఉప్పు కలిపిస్తావా? ఒక్కసారి నా చేతికి దొరుకు, అప్పుడు చెప్తాను. అంత సీన్ లేదులే, నువ్వు నన్ను ఏం చేయలేవు. హే ఆగు, వస్తున్నా, ఆగు. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధ లీలా. ఇద్దరి మధ్య హేచు, ఇంట బయట హేచు, రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తక్కిరెత్తలే చూసినప్పుడమ్మా ఇద్దరికి ఆ హేచు. తిక్క మాటలు
వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు. వారాహి, సునైనా, కళ్యాణి రండి. మగవాళ్ళని నమ్మకూడదు. మగవాళ్ళని నమ్మకూడదు. మగవాళ్ళని నమ్మకూడదు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రలోభాలకి లొంగకూడదు. ప్రలోభాలకి లొంగకూడదు. ప్రలోభాలకి లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. డబ్బు కంటే కుటుంబం గొప్పది. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. కుటుంబ సభ్యు అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. ఏమైంది మీ ఇద్దరికి? ఏంటో గొంతు గరగరలాడుతున్నట్టుందమ్మా. నాకు కూడా అమ్మా. సర్లే, టిఫిన్ చేద్దాం పదండి. నా కొంట్లో బాలేదమ్మమ్మా, నేను తర్వాత తింటాను. ఏంటిది, ఏదో తేడాగా కనిపిస్తుంది? ఏమైందమ్మమ్మా? ఏ, మీకెవరికి దాని ప్రవర్తనలో తేడా కనిపించలేదా? ఏదో బాలేదు అని అంటుంది కదా, అందుకనే అలా అంటుందేమో పిన్ని. లేదు కృష్ణమ్మ, 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. మీరందరూ మీ పనుల్లో పడిపోయి దాన్ని పట్టించుకోలేదు గాని నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి నువ్వు దాంతో మాట్లాడి చూడు. ఏదైనా సమస్య ఉంటే దానంతట అది చెప్పదు కదా. సరే పిన్ని, నేను మాట్లాడతాను. పదండి, టిఫిన్ తిందాం. పదండి. అమ్మా, నాకు స్కూల్కి వెళ్ళే పనుంది. స్కూల్లోనే పనిచేస్తూ స్కూల్కెళ్లే పనంటావేంటే? అదే, స్కూల్లో పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అంటున్నాను. టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా. వద్దమ్మా, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. సరే తిందాం పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వారాహి. వారాహి. వారాహి, వారాహి, ఏమైంది వారాహి నీకు? నాకేమైంది? స్కూల్లో ఎంటర్ అయితే నువ్వే అందరినీ పలకరిస్తూ ఉంటావు, కానీ ఈ రోజేంటి కొత్తగా పరవశంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు? అది ఏం లేదు, కొంచెం ఏదో ఆలోచనలో ఉండిపోయాను. సారీ.
ఏమనుకోవద్దు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఫీలింగ్? ఈ ఫీలింగ్ దాచుకోవడానికి చాలా కష్టంగా ఉంది, బయట పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున అమ్మ దగ్గర కూడా నా ఫీలింగ్స్ ని దాచుకోవాల్సి వచ్చింది. ఈ ఫీలింగ్ ని చరణ్ నా మనసులో ఉన్నాడనే విషయాన్ని ఎవరికి చెప్పుకోగలను? చెప్పాల్సి వస్తే అమ్మకే ముందు చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని అమ్మ పెట్టిన నియమాన్ని దాటాను. ఆ నియమాన్ని చదవలేదు. నా జీవితంలో మొదటిసారి అమ్మని మోసం చేశాను. అది నన్ను బాధ పెడుతున్నా నేను భరించగలుగుతున్నాను. నా మనసులో చరణ్ ఉన్నారని తెలిసినా అమ్మ ఏమంటుంది? అరుంధతి గారు ఏమనుకుంటారు? అక్కడ హాసిని జీవితం మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అయినా నా మనసులోంచి చరణ్ మీదున్న ఫీలింగ్ మాత్రం వెళ్ళిపోవట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. మేడం, చరణ్ గారు, హలో మేడం, ఏమైంది మీకు? ఏం లేదు. చరణ్ గారు వచ్చారా? లేదు, చరణ్ సార్ ఇంకా రాలేదు మేడం. సార్తో ఏదైనా మాట్లాడాలా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మీలాగే సార్ గురించి ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తుంది మేడం. అమ్మాయా? ఎవరు? లవరా? ఏంటి మేడం? అదే ఆ అమ్మాయి ఎవరు అంటున్నాను. 7th క్లాస్ అమ్మాయి మేడం. వాళ్ళ నాన్న సార్కి ఏదో లెటర్ ఇమ్మన్నారంట, అందుకే ఎదురు చూస్తుంది. నా మనసు కరెక్ట్గానే ఆలోచిస్తుందా? ఆయన మనసులో ఎవరో ఉన్నారని చెప్పిన తర్వాత కూడా నేను ఇంత ఇష్టపడ్డం కరెక్టేనా? ఏం జరగకుండా నువ్విలా ముభావంగా ఉన్నావంటే దానర్థం నీకు దిష్టి బాగా తగిలిందని. పద, దిష్టి తీస్తాను. అమ్మా, నాకేం కాలేదమ్మా. పద సునైనా. ఏం లేదని నువ్వు చెప్తే మాకు తెలియదేంటి? నోరు మూసుకొని కూర్చో. కూర్చో. ఇదిగో చూసావా ఎంత దిష్టి ఉందో? అమ్మమ్మ, ఎన్ని రకాలుగా తీస్తారు దిష్టి? చాలా ఉందమ్మా, తీని. మిరపకాయలు తీసుకో 2. దిష్టి తీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి.
మన ఇంటికి ఎందుకు వస్తున్నారు? పోలీసులు పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులను చూసి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు కదా. అమ్మా, దిష్టి తీయడం అయిపోయిందా? నేను బయటకు వస్తున్నాను. ఏంటి వీళ్ళు వస్తున్నారు? సార్, మీరేంటి మా ఇంటికి వచ్చారు? వీళ్ళ అబ్బాయి పేరు ప్రణయ్. కౌసల్య, నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమైంది? ప్రణయ్ 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నువ్వు ఒకసారి మాతో పాటు ఆ పాత ఇంటికి రావాలి. అక్కడికా? ఏంటో ఈ వాసన?